నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 7th మే 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. రోమన్స్ చాప్టర్ 13 and verse 8. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ తప్ప మరి ఏదియూ ఇతరులకి మనము అప్పు ఉండకూడదు. ప్రేమ తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ వలనే నీవు నీ జీవిత స్థితులను గెలుస్తావు. ప్రేమ వలనే నీ జీవితాన్ని సాధించుకోగలవు. ఇట్స్ ఓన్లీ త్రూ లవ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు. యేసు ప్రభువారు సిలువను ఏ విధంగా గెలిచి ఉన్నాడండి? ప్రేమ ద్వారా గెలిచి ఉన్నాడు. ఈరోజు నీవు నేను అనేకమైన పరిస్థితులు కూడా వెళుతున్న మనము, ఆరోగ్య విషయంలో ఏమి, ఫైనాన్సెస్ విషయం ఏమి, ఫ్యామిలీ విషయం ఏమి, జాబ్ విషయం, బిజినెస్ విషయం, ఎడ్యుకేషన్ విషయం, ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, గెలుపుకు మూలము ప్రేమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొట్టమొదటిగా నిన్ను నీవు ప్రేమించుకోవాలి. నిన్ను నీవు ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది జరగాలంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనకు విరోధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రేమించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యువర్ లవ్. నీ ప్రేమతో ప్రేమించడము కష్టము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో దేవుని ప్రేమని కృమ్మరిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారము he sheds the love of God. Holy Spirit sheds the love of God in your hearts. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయంలో కృమ్మరింపబడ్డాదో నీవు ప్రేమించగలవు, ప్రేమ చూపించగలవు. దేవుని ప్రేమతో నువ్వు ప్రేమించాలి. నీ భావముతో నీకు నచ్చినట్టుగా కాదండి, దేవుని ప్రేమతో నీ పొరుగు వారిని ప్రేమించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. రోమన్స్ చాప్టర్ 13 and verse 8. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు. లెట్ నో డెట్ రిమైన్ అవుట్ స్టాండింగ్ ఎక్సెప్టింగ్ ద కంటిన్యూయింగ్ డెట్ టు లవ్ వన్ అనదర్. ఫర్ హూఎవర్ లవ్స్ అదర్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా. Whoever is loving others is fulfilling the law. So here it has been emphasized that you should not owe anybody anything but love. ఎంత బాగుంటుందండి ఈ ప్రపంచము. ప్రేమ తప్ప నాకు నేను ఏమి కోపం లేదు, ద్వేషం లేదు. ఓన్లీ వాట్ ఐ ఓవ్ యూ ఈజ్ లవ్. ఎంత బాగుంటుంది ఈ ప్రపంచము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎగ్జాక్ట్గా క్రీస్తు పరిపాలనలో ఇది మనం చూడగలము. యు విల్ సీ ఇట్ ఇన్ ద రూలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ద్వారా నువ్వు గెలవాలి, అపవాదిని ఓడించాలి. పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది, ప్రేమ మరణమంత బలమైన, పవర్ఫుల్. ప్రేమ అనేది ఏదో ఒక ఫ్యాన్సీ వర్డ్, ఒక రొమాంటిక్ వర్డ్ మాత్రము కాదండి. ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా మరణమంత బలమైనది. ఇట్ హ్యాస్ పవర్. ప్రేమ ద్వారా ఏదైనా నువ్వు జయించగలవు. ప్రేమకు హద్దు ఏమీ లేదండి. యేసు ప్రభు పరిచర్య అంతా ప్రేమతో చేశాడు కాబట్టి ఆయన జయించుకుంటూ చివరికి సిలువ ద్వారా పూర్తిగా జయించాడు. ఈరోజు మనము జీవితంలో జయించాలంటే ప్రేమే. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 13 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. आपस के प्रेम को छोड़ और किसी बात में किसी के कर्जदार ना हो, क्योंकि जो दूसरे से प्रेम रखता है उसी ने व्यवस्था पूरी की है. उसी ने व्यवस्था पूरी की है. प्रेम के सिवा
और कुछ कर्ज किसी के साथ आप नहीं रखना चाहिए प्रेम के सिवा। प्रभु को बहुत धन्यवाद। एक दूसरे से प्रेम रखना, हम हम धर्मशास्त्र को शासन की हम पूरी कर रहे हैं। ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ప్రేమించడం ద్వారా మనము ధర్మశాస్త్రమును నెరవేర్చుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరము నిర్ణయం తీసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, తండ్రి మీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను నీ హృదయములో కృమ్మరిస్తాడు. కెన్ వి ఆస్క్ గాడ్ టు షెడ్ హిస్ లవ్ అపాన్ యువర్ హార్ట్స్? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, దేవా మా హృదయాల్లో మీ ప్రేమను కృమ్మరించమని అడుగుచున్నామయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరము నాయన తండ్రి ఏక మనసుతో ఏక హృదయముతో అడుగుతున్నాము నాయన. దేవా మీ ప్రేమను మా హృదయంలో కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. షెడ్ యువర్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్ మై ఫాదర్ నాయన తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించిన రీతిగానే మేము ప్రేమించేలాగా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసిన స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డలు దీవింపబడి ఆశీర్వదింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. జాబ్స్ అంతట్లో కూడా మీ తోడు నీడకై మీ కృప దీవెన ఆశీర్వాదాలకై స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, దేవారక్షకుడా చదువుకుంటున్న వారు నాయన, దేవా హైయర్ క్లాసెస్ న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, కాలేజెస్ యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, ఇతర దేశాలకు వెళ్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీడ దయచేసి నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నాయన తండ్రి అన్ని విషయాల్లో దేవా తండ్రి గెలువుటకు నాయన మీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇక సమల రక్షకుడా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, రక్షకుడా నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన ప్రేమ మూలంగా పరిచయం చేటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక సమయంలో రక్షకుడా భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు విషయం శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనతో తెగ కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.